లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. అందాల తార ఐశ్వర్య బచ్చన్ సినిమాలోనే కాకుండా మోడలింగ్ రంగంలో కూడా తనదైన ముద్ర వేసింది. ఈ గ్లోబల్ బ్యూటీ బ్రాండ్లకు అంబాసిడర్గా చేస్తుంది. అలాగే చాలా సంవత్సరాలుగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్పై నడుస్తుంది. ఈసారి కూడా రెడ్ కార్పెట్పై మెరిసింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 2024లో కూడా అడుగులు వేసింది. ఆశ్చర్యం ఏంటంటే రెడ్ కార్పెట్పై చేతికి కట్టుకొని కనిపించింది. ఆమె ఫోటోలు వీడియోలు వైరల్గా మారాయి. ఆమె కాన్ఫిడెన్స్కు అభిమానులు ఫిదా అయ్యారు. ఐశ్వర్య బుధవారం అంటే మే 15న రాత్రి ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించింది. గాయపడిన ఆమె చేతిని చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఆమెకి ఏమైందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. చేతి గాయం కావడంతో ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై కనిపించడం అనుమానమని చాలామంది అనుకున్నారు. అయితే ఐశ్వర్య మాత్రం తన నిబద్ధనను చాటుకుంది. ఐశ్వర్య తన చేతి గాయమైనా కూడా కేన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంది. నలుపు తెలుపు బంగారు రంగుల్లో డిజైన్ చేసిన గౌన్లో అబ్బురపరిచింది. కుడి చేతికి కట్టు ఉన్నప్పటికీ ఆమె దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ అమ్మడు ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఐశ్వర్య బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడం ఇది మొదటిసారి కాదు. 2002లో ఆమె మొదటిసారిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్పై అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటా అక్కడికి వెళ్ళి తన ఉనికిని చాటుతుంది. ఇప్పటి వరకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ మీద 21 సార్లు నడిచింది ఐశ్వర్య. ఈసారి రెడ్ కార్పెట్ మీద గాయాన్ని లెక్క చేయకుండా చిరునవ్వుతో ఫోజులిచ్చింది ఐశ్వర్య.